హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆషు. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఆధార్ కార్డ్ సస్పెండ్ కోసం ముందుగానే ఒక వీడియో చేసి పెట్టాము. బట్ అది ఎవరికి అర్థం కాలేదు అని చెప్పేసి అయితే మాకు చాలా కామెంట్స్, మెయిల్స్ అయితే వచ్చాయి. అది ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి అనే ప్రాసెస్ మళ్ళీ వీడియో చేసి పెట్టమని చెప్పారు. సో వివరంగా మేమైతే ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాం. అది యాక్చువల్లీ అందులో అయితే పూర్తిగా నేను కనిపించను, ఎందుకంటే ముందు వీడియోలో కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది సరిగ్గా ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడైతే నేను ఇంట్రో ఇచ్చేసి తర్వాత అంతా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే డైరెక్ట్ ప్రాసెస్ అనేది వీడియో చేసి పెట్టాము. సో అది ఎవరెవరికైతే కావాలో అంటే పూర్తిగా అదంతా మీరు లాస్ట్ వరకు చూడండి. అయితే ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అయితే మీరు ఆధార్ అనేది ఎవరికైతే సస్పెండ్ లో ఉందో వాళ్ళు ముందుగా అప్డేట్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇస్తారు. సో అదైతే మనకి కావాలి. అది ఎక్కడ కావాలో ఏంటి అనేది అయితే చివరి వరకు వీడియో చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో ముందుగా మీరు అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైతే ఇది రిజిస్టర్ అవ్వాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా యాప్లో కాకుండా డైరెక్ట్గా వెబ్సైట్లో అయితే మనం రిజిస్టర్ అవ్వడం, నెక్స్ట్ అది ఎలా కంప్లీట్ ఇవ్వాలి అన్న దానిపై అయితే మీరు వెబ్సైట్లో చేయడం అయితే చాలా మంచిదని నా ఒపీనియన్. సో యాప్ని మనం యూజ్ చేయకుండా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చేయండి గైస్. ఈ వీడియో అనేది 2 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో మనం సిపి గ్రామ్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది అయితే ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో అనేది గ్రీవియన్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది అయితే సెకండ్ పార్ట్లో ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళైతే పూర్తిగా చూడండి గైస్. అలాగే ఎవరికైనా ఈ వీడియో కూడా అర్థం కాకపోయినట్టుంటే మాకైతే కామెంట్స్ అలాగే మెయిల్ అయితే చేయండి, మేము కంపల్సరీ రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ గైస్. గూగుల్ ఓపెన్ చేసి సిపి గ్రామ్ అని టైప్ చేయగానే ముందు వచ్చిన లింక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ లో సైన్ ఇన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్లిక్ హియర్ టు సైన్ అప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. నేమ్ దగ్గర మన పూర్తి పేరు అక్కడ రాయాలి. రైట్ సైడ్ లో జెండర్ దగ్గర జెండర్ రాయాలి. అలాగే అడ్రస్ దగ్గర ఫస్ట్ మన ఇంటి నెంబర్తో సహా అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అక్కడ లొకాలిటీ దగ్గర మనం ఉండే ఏరియా, తర్వాత స్టేట్ దగ్గర మన ఉండే స్టేట్, కంట్రీ దగ్గర కంట్రీ, డిస్టిక్ దగ్గర డిస్టిక్, పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ దగ్గర మన ఈమెయిల్ ఐడి అనేది పూర్తిగా వివరణతో రాయాలి. సెక్యూరిటీ కోడ్ దగ్గర రైట్ సైడ్ లో ఏ వర్డ్స్ అయితే ఉంటాయో ఆ వర్డ్స్ అనేవి అక్కడ నీట్ గా రాసుకోవాలి. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది. సో మన మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ పై మనమైతే క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది, తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. ఫస్ట్ మనం యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది, పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో పైన అయితే మనం ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ కోడ్ వేసి మనం సబ్మిట్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు.
మొదట సిపిగ్రామ్ వెబ్సైట్ ను తెరవండి. దాని వెబ్సైట్ అడ్రస్ వీడియో వివరణతో ఉంటుంది. వెబ్సైట్ కి వెళ్లిన తర్వాత ఇది మీరు చూడబోయే హోమ్ పేజీ. ఇప్పుడు పేజీ యొక్క ఎడమ వైపున ఉన్న లార్డ్స్ పబ్లిక్ గ్రీవియన్స్ అనే ఆప్షన్ ను కనుక్కోనండి. దానిపై క్లిక్ చేయండి. ఒక పాపప్ కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదివి ఐ అగ్రీ అని ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఒక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. దానిని కిందకి స్క్రోల్ చేసి యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎంచుకునండి. ఇది ఆధార్ నిర్వహించే సంస్థ. ఇప్పుడు ఫిర్యాదు నమోదు ఫారం ను కనిపిస్తుంది. మెయిన్ కేటగిరీ సెక్షన్ లో డ్రాప్ డౌన్ మెనూ నుండి ఆధార్ నెంబర్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఎంచుకోండి. ఇప్పుడు మరొక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ ఆధార్ సస్పెన్షన్ ఆర్ ఇన్యాక్టివ్ ఆధార్ ని ఎంచుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ పై ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఇది చాలా ముఖ్యం కాబట్టి సరైనది ఎంచుకోవడం ఖాయం. ఇప్పుడు మీ ఆధార్ అప్డేట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన గుర్తింపు రసీదులోని ఈ ఐడి ఎన్రోల్మెంట్ ఐడి ఎస్ఆర్ఎన్ లేదా యుఆర్ఎన్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు ఇది ఇలా ఉంటుంది. తరువాత మీ ఫిర్యాదు వివరాలను ఎంటర్ చేయండి. తొందరపడకండి. నేను మీకోసం ఒక నమూనా ఫిర్యాదు వ్రాసి వీడియోను వివరాలలో ఉంచాను. దాన్ని కాపీ చేసి మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ నుండి పొందిన గుర్తింపు లేఖ వంటి మద్దతు పత్రాలు ఉంటే అవి ఇక్కడ జత చేయండి. పత్రాలు జత చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత మరియు కమ్యూనికేషన్స్ వివరాలను నమోదు చేయండి. మీ పేరు, లింగం, దేశం, రాష్ట్రం, జిల్లా, చిరునామా, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. సరైన వివరాలు ఎంటర్ చేయడం ముఖ్యం. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే చెక్ బాక్స్ లో టిక్ చేయండి. లేకపోతే దానిని ఖాళీగా వదిలేయండి. తర్వాత స్క్రీన్ లో కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఇది మీరు రోబోట్ కాదు అని నిర్ధారిస్తుంది. అంతా కరెక్ట్ గా ఉన్నట్లయితే డబుల్ చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అయితే మీ ఫిర్యాదు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. మీ ఫిర్యాదు సబ్మిట్ చేసిన తర్వాత స్పందన కోసం వేచి ఉండాలి. సాధారణంగా 30 రోజుల లోపు స్పందన వస్తుంది. కానీ ఎక్కువ 30 రోజుల లోపు పరిష్కరించబడుతుంది. ఆధార్ సస్పెన్షన్ కోసం మీ ఫిర్యాదు విజయవంతంగా సబ్మిట్ అయింది. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ చేయండి. మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.